వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మొత్తం ఫోటో సెషన్ ఏర్పాటు చేశారు. ఫోటో ఎగ్జిబిషన్. ఇది మనం చూస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి సంబంధించినటువంటి పాంప్లెట్. టీఆర్ఎస్ పార్టీ ఫార్మేషన్ డే 27/4/2001 ఫస్ట్ పాంప్లెట్. ఆ రోజు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంకి సంబంధించినటువంటి విషయంలో జలదృశ్యం పేరిట లుంబిని పార్క్ ప్రక్కన ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉదయం 11 గంటలకు 27/4/2001 ఆ సమయంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఆ ఆవిర్భావ సభకి సంబంధించి ఇంత చిన్న పాంప్లెట్స్, చిన్న కరపత్రాలను గోడలపై ముద్రించి అంటుపెట్టి పంచిపెట్టి ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ని దీక్షా దివస్ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఎట్టెట్లా ముందుకు పోయారు అనేటువంటి దానిపైన టోటల్ ఫోటో ఎగ్జిబిషన్. అసలు స్టార్టింగ్లో తెలంగాణ అంటే పెద్దగా ఎవరు ఇంప్లిమెంటేషన్ విషయంలో పెద్దగా దృష్టి పెట్టినటువంటి సందర్భంలో ఏర్పాటు చేస్తున్నటువంటి అప్పుడు ఏర్పాట్లు, వాళ్ళతో మాట్లాడుతూ జనాలతో ఇక్కడ కేసీఆర్ పండ్ల పుల్ల వేసుకుంటూ ఇక్కడ మైక్ ముంగడ మహిళలతో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు, తెలంగాణ తల్లి విగ్రహము. కొంచెం ఫాస్ట్గా చూసే ప్రయత్నం చేద్దాం ఫోటో సెషన్కి సంబంధించినటువంటిది అన్నీ కూడా. సో ఇక్కడ నేషనల్ మీడియాతో మాట్లాడడం, ఇక్కడ తర్వాత ప్రజాక్షేత్రంలో గ్రౌండ్లోకి వెళ్తూ అక్కడే షేవింగ్ చేసుకోవడం, జనాల లోపల తిరుగుతూ గ్రౌండ్లో ఉంటూ అక్కడే పండ్ల పుల్ల వేసుకొని పండ్ల పుల్ల తోవడం యాప పుల్లతోటి. అన్నీ పెద్ద సమావేశాలు ఏర్పాటు చేయడం, రాజకీయ పార్టీ నాయకులను కలుస్తుండడం, ఇట్లాంటి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో చూసుకుంటూ వెళ్దాం ఫొటోస్ అన్నీ కూడా. చిన్నారులతో సభా సమావేశాల్లో మీటింగ్ల విషయంలో కానీ, పండుకున్న తర్వాత అక్కడే పేపర్లు చదువుకోవడము, తర్వాత వంట వార్పుకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ ఉద్యమంలో ఆయన్నే డైరెక్ట్గా టమాటాలు, ఉల్లిగడ్డలు వంట వార్పుకు సంబంధించి. సో మొత్తం ఫోటో సెషన్ ఏర్పాటు చేసిరు. విజువల్స్లో చూస్తూ ఉంటే. సో దీక్షా దివస్ నవంబర్ 29 చరిత్రను మలుపు తిప్పిన రోజు అనేటువంటిది ఈ ఫోటో సెషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. విజువల్స్లో చూస్తూ ఉన్నాం. సో వాస్తవానికి 100% కేసీఆర్ లేకపోతే తెలంగాణ సాధించడం కష్టం, తెలంగాణ ఉద్యమం ఇంత ఎత్తున ఎగిసిపడడం కూడా కష్టమే అనేటువంటిది చరిత్రకారులు చెప్తూనే ఉంటారు. మీడియా కూడా కవరేజ్ చేసి ఇక్కడ స్నానం చేస్తూ ఉంటారు. బయట స్టూల్ వేసుకొని పబ్లిక్ ముంగట్నే అవేర్నెస్ కోసం చర్చ జరిగేటువంటి ఒక పరిస్థితి కేసీఆర్ క్రియేట్ చేసిరు. అట్లాంటికి సంబంధించి ఇది దీక్షా దివస్ సందర్భంగా అక్కడ నుంచి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి కేసీఆర్ ఫోటో ఇది. సో ఆయన ఈ సిచ్యువేషన్లో చూసిన తర్వాత తెలంగాణ రగిలిపోయింది. ఒక్కసారిగా ఆయన గడ్డం, మార్చిపోయిన గడ్డం, కన్నీళ్ళు, హాస్పిటల్ నుంచి చావు బతుక మొదల బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్లో ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని విజువల్స్ చూద్దాం ఓవరాల్గా. సో హాస్పిటల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, హాస్పిటల్లో కేసీఆర్ బెడ్ పైన ఐసీలో ఉన్నటువంటి సిచ్యువేషన్, తర్వాత నిమ్మరసం ఇస్తూ తీసుకున్నటువంటి విజయం, తర్వాత ఢిల్లీ నుంచి స్టేట్మెంట్ వచ్చిన తర్వాత నిమ్స్ హాస్పిటల్ దగ్గర కేసీఆర్ విజయకేతనం ఎగరేస్తున్నటువంటి విజువల్. ఈ ఫోటో అత్యంత చారిత్రాత్మకం. హాస్పిటల్ నుంచి బయటికి వీల్ చైర్లో వచ్చిన తర్వాత మీడియాని, ప్రజలను చూపిస్తూ చేసినటువంటి విజయ సంకేతం, అంటే తెలంగాణ వచ్చింది అనేటువంటి చెప్పే ప్రయత్నం. ఇవన్నీ ఫోటోలు అవే. దాదాపు కేసీఆర్ అనేక సందర్భాల్లో ఢిల్లీలో, ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్తో ఢిల్లీలో పార్లమెంటు వద్ద ఉన్నటువంటి ఫోటో ఇది. ఇటు పక్కన చూస్తే మొత్తం అంతా కూడా ఇది రోడ్డు పైన దీక్ష చేయడం, వాహనాలను ఆపడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఒకసారి ఫోటోలో ర్యాండమ్గా చూద్దాం, రఫ్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా కేసీఆర్కి సంబంధించి ఇది అత్యంత కీలకమైనది. ఢిల్లీలో పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత తెలంగాణ ఆవిర్భావం జరిగింది అని చర్చ జరిగిన తర్వాత, పార్లమెంట్లో బిల్లు ఓకే అయిన తర్వాత వచ్చినటువంటి ఫోటో ఇది. విజయ సంకేతం కేసీఆర్. ఈ ఫోటోకు సంబంధించినటువంటి హిస్టరీ గుర్తు చేసుకుంటే, తెలంగాణతోటే మళ్ళీ తెలంగాణలో హైదరాబాద్లో కాలు పెడతా, అప్పటి వరకు రాను అనేటువంటిది. ఢిల్లీకి వెళ్తూ తర్వాత తెలంగాణతో తిరిగి వస్తానని చెప్పినటువంటి స్టేట్మెంట్ ఫోటో అది. సో ఇది మొత్తం ఓవరాల్గా దీక్షా దివస్కి సంబంధించినటువంటి విషయంలో ఫోటో సెషన్. దాదాపు అందరూ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఫోటో సెషన్ చూసి అప్పుడు ఉన్నటువంటి గుర్తు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్క ఫోటో లేదు, వందల ఫోటోలు ఉన్నాయి, వందల సందర్భాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వేల సందర్భాలు ఉన్నటువంటి సిచ్యువేషన్. తెలంగాణ 10 ఏళ్ళ తర్వాత
అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఇయర్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్ని దీంట్లో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. కాళేశ్వరం కానీ, అభివృద్ధి కానీ, పథకం కానీ, సెక్రటరియట్ కానీ, సో ఇట్లా మొత్తం ఓవరాల్గా సో ఇది పరిస్థితి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో చాలా కీలకమైనటువంటి ఘట్టాలను ఈ ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా వచ్చినటువంటి వారికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమేం పథకాలు ఉన్నాయనేటువంటిది బ్యాక్గ్రౌండ్లో మనకు కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న తర్వాత కూడా మొత్తం ఫోటో సెషన్ ఏర్పాటు చేసారు ఫోటో ఎగ్జిబిషన్లో. ఇక్కడ చూస్తే ఓవరాల్ సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ చేసినటువంటి అత్యంత కీలకమైనటువంటి సంక్షేమ పథకాలను చెప్పే ప్రయత్నంలో భాగంగా ఓవరాల్ ఫైనల్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిరు. దళిత బంధు, గృహలక్ష్మి, కంటి వెలుగు, మిషన్ కాకతీయ, పంట నష్టం సహాయం, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్స్, బీసీ బంధు, డబుల్ బెడ్రూమ్, దివ్యాంగుల పెన్షన్లు, మిషన్ భగీరథ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, రైతు బంధు, ఆసరా పెన్షన్లు, తెలంగాణ పోరాటం నీదే, తెలంగాణ సాధన నీదే, రాష్ట్ర ప్రజల సంక్షేమ పరిపాలన నీదే అంటూ ఫైనల్ ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేశారు దీక్షా దివస్ సందర్భంగా. ఆఫ్కోర్స్ తెలంగాణ ఉద్యమం ఎంత పీక్స్లో ఉండిందో మనందరికీ తెలిసిందే. వారందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసేలాగా ఆ ఉద్యమంలో ఉన్నటువంటి వారికి, తెలియనటువంటి వారికి తెలియజెప్పేలా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.